ఒక చిన్న కథ. ఒక భూమి మీద 4 రకాల మొక్కలు ఒకే చోటున పుట్టాయి. 4 ఒకటే విత్తనం చేత మొలచబడింది. అందులో ఒక మొక్క భూమి సారవంతం లేకపోవడం వల్ల మరణించింది. అందులో రెండో మొక్క ఎదుగుతున్న క్రమంలో నరికివేయబడింది. అందులో మూడో మొక్క చెట్టుగా ఎదిగింది, కానీ ఫలములు ఇవ్వలేదు. సో అది ఎవరికి ఉపయోగపడలేదు. అందులో నాలుగో మొక్క, అది ఎండకు ఎండి నరికేసిన మిగిలి కష్టాలన్నీ తట్టుకొని చెట్టు అయ్యేది. అది అందరికీ ఫలాలనిచ్చింది. ఆ మొక్క. ఇందులో మొదటి మొక్క పుట్టగానే సారవంతం లేక మరణించింది. మొదటి మొక్క రకంగా భూమి సారవంతం లేనట్టుగా భగవద్గీతను పుట్టుకతోనే కొందరు తెలుసుకోలేకపోతారు, జీవితకాలం తెలుసుకోలేకపోవడం. మరి ఇంకా రెండో రకం మొక్క ఎదుగుతున్న క్రమంలో నరికివేయబడుతుంది. మొదట భగవద్గీతను ఆచరిస్తారు, కానీ కొంతకాలానికి సమయం లేకనో పనుల వల్ల బిజీ అయిపోవడం వలన భగవద్గీతను వదిలిపెట్టేస్తారు. అది రెండో రకం. ఇంకా మూడో రకం వాళ్ళు భగవద్గీతను నమ్మినట్టే ఉంటారు, భక్తి చేసినట్టే ఉంటారు, కానీ నిజానికి వాళ్ళ మనసు లోపల ఎటువంటి భక్తి భావన ఉండదు. ఇంకా నాలుగో రకానికి వచ్చేసరికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా శ్రీకృష్ణ భగవానునికే చెప్పుకుంటారు. ఎవరైతే కష్టాలు వచ్చినా చలించకుండా ఉంటారో, ఎవరైతే కృష్ణ భక్తి పారాయణలో మునిగి తేలుతూ ఉంటారో, ఎవరైతే చిట్ట చివరి వరకు భగవద్గీతను ఆచరిస్తారో వారు మోక్షానికి అర్హులు. జై శ్రీకృష్ణ.